అన్న చికెన్ ఏంటంటే బాడీలో హీట్ పెరుగుతుందన్నా అని అడుగుతున్నాడు. తమ్ముడు సైన్స్ ప్రకారం చెప్తాను, అర్థం చేసుకో. ఫస్ట్ కొన్ని ఫుడ్స్ తింటే హీట్ అనేది పెరిగిద్ది, కొన్ని ఫుడ్స్ తింటే హీట్ అనేది తక్కువైద్ది. అలాగే మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది క్యాలరీలు ఖర్చు చేసే సమయంలో, డైజెషన్ సమయంలో బాడీలో హీట్ అని పెరిగిద్ది. సపోజ్ ప్రోటీన్ తీసుకుంటే బాడీలో 30 grams 30% హీట్ పెరిగిద్ది. అదే కార్బ్స్ తీసుకుంటే 10% హీట్ పెరిగిద్ది. అదే ఫ్యాట్స్ తీసుకుంటే 3% హీట్ అనేది ఇంక్రీజ్ అయింది. కొన్ని ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో నైట్రోజన్ గ్యాస్ కూడా పెరిగిద్ది అనమాట. దీనే సైన్స్లో థెర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్తాం. అలాగే దీనివల్ల నైట్రోజన్ గ్యాస్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా నైట్రోజన్ గ్యాస్ కూడా ఎక్కువ అయింది. అప్పుడు ఆ నైట్రోజన్ గ్యాస్ని ఏం చేయాలి? కిడ్నీ బయటికి పంపించాలి. కిడ్నీ బయటికి పంపించాలంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అందుకే ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ.